నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు టైటిల్ లో చూసినట్టు సేమ్ అదే డ్రెస్ మనకి మీషోలో అయితే ఉందన్నమాట. యాక్చువల్ గా దీనికి ఒక బ్యాక్ అండ్ స్టోరీ ఉంది. నేను ఆ పిక్ ని ఫస్ట్ పింట్రెస్ట్ లో కూడా చూసాను. సో పింట్రెస్ట్ లో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా ఫ్లైరీగా అట్లా అనిపించింది అనమాట. జస్ట్ లైక్ మనం ప్రిన్సెస్ డాల్ లాగా కనిపిస్తాము అని చెప్పి అది పింట్రెస్ట్ లో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేనున్న ప్లేస్ లో డయబుల్ అనేది లేదు. లైక్ నాకు కావాల్సిన కలర్స్ లో డై చేయటం కానీ అట్లాంటిది లేదనమాట. సో ఇంకా ఉన్న ఫ్యాబ్రిక్ తోనే నేను మేడ్ చేయగలను, కానీ ఇట్లా ఏదైనా కలర్ వేరే థీమ్ లోకి వెళ్ళాలంటే అది అవ్వదు. పెద్ద ప్రాబ్లం నాకు ఇక్కడ. సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేద్దామని చెప్పేసి జస్ట్ అది గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేయగానే ఇంటెలిజెంట్ ఫెలో నాకు మింత్రాలో, ఏజియోలో, మీషోలో మూడిట్లో కనిపించింది. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఫస్ట్ సరే మింత్రాలో పెడదాం అనుకుంటే నాకు ఎప్పుడు ఫస్ట్ చాయిస్ మింత్రాలో ఉంటుంది. సో అందుకని మింత్రాలో పెడదాం అనుకున్నాను. సో మింత్రాలో పెడదాం అనుకునే అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. తర్వాత ఏజియోలో అనుకున్నాను. సరే ఏజియోలో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. ఇక సరే అని చెప్పి మీషోలో అయితే పెట్టేశాను అనమాట. మీషోలో తీసుకుంటే ఏంటంటే ఒక డౌట్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఉంది, కరెక్ట్ గా ప్రోడక్ట్ రిసీవ్ అవుతుందా అవదా అని చెప్పి. కొన్నిసార్లు ఏంటంటే మీషోలో వచ్చిన ప్రోడక్ట్స్ అసలు చాలా బాగుంటాయి, కొన్నిసార్లు ఏంటంటే అట్లా అయిపోతుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెల్లర్. అది మీషో అని సంబంధించి కాదు, ఇట్స్ డిపెండ్ ఆన్ సెల్లర్ అనమాట. ఇట్ కాస్ట్ మీ ఇక్కడ యాడ్ చేస్తాను ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ గా. సో ఇంత కాస్ట్ అయితే పడింది నాకు. సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట. తీసుకున్నాక అండ్ ద రిజల్ట్ టైం మీరు ఇప్పటికీ షార్ట్స్ లో ఈ వీడియో చూసేసి ఉంటే ఓకే, దీని తర్వాతే షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఆల్మోస్ట్ కుదిరినంత వరకు దీని తర్వాతే రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడు ఫైనల్ గా అవుట్పుట్ అయితే చూసేద్దాము. సో మీషోలో నుంచి అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను. అసలు తను వేసుకున్నప్పుడు చాలా నచ్చింది నాకు, అందుకని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టాను. సో చూద్దాంలే అని చెప్పి ఫైనల్ గా డ్రెస్ మన చేతుల్లో వచ్చేసింది. ఓపెన్ కూడా చేసేసాము. ఆ కలర్ వైజ్ అయితే మాత్రం ఒక ఫాల్ట్ ఏంటంటే ఇది మనకి ఎల్లో లాగా చూపించారు పిక్చర్ లో, బట్ దిస్ ఇస్ నాట్ ఎల్లో, కొంచెం ఆరెంజ్ షేడ్ లో వచ్చింది. సో ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అక్కడే. సెకండ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ పార్ట్ ఎట్లయితే ఫ్రిల్స్ ఉన్నాయో సేమ్ అదే ఫ్రిల్స్ ఇక్కడ చూపించారు. సో సెకండ్ పార్ట్ మళ్ళీ డిసప్పాయింటెడ్. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, అక్కడ పిక్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా లేదు. సో అది ఇంకొకటి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఫినిషింగ్ అయితే మాత్రం అస్సలు నచ్చలేదు. అసలు పిచ్చ డ్రాబ్యాక్. ఫినిషింగ్ అయితే అంత నచ్చలేదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా పోగులు అయితే వచ్చేసినాయి, ఇట్లా మొత్తం పోగులు అయితే వచ్చేసినాయి. సో అస్సలు నచ్చలేదు. అది ఇంకొకటి ఇక్కడంతా కూడా అట్లానే పోగులు వచ్చినాయి. ఏదో ఒక్క చోట అంటే సరేలే అని లైట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ కూడా అట్లా పోగులు వచ్చేసినాయి. కాబట్టి నాకు అది నచ్చలేదు. ఆ పోగులు రాకపోయింటే మాత్రం పక్కగా నేను తీసుకునేదాన్ని. నాకు పర్సనల్ మిగతా అంతా కూడా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ పిక్చర్ లోనే ఇది కోల్డ్ షోల్డర్ అనేది చూపించారు. ఇట్లా పెట్టేసుకొని నేను స్టిచ్ చేసేసుకొని అయితే వేసుకుందాంలే అనుకున్నాను. కాకపోతే ఇది కొంచెం కుట్టుకొని వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. అండ్ స్లీవ్స్ వచ్చి ఇంతే వస్తుంది, అప్పుడు చిన్నది వస్తుంది. బట్ దట్స్ ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేను పిక్చర్లో కూడా అదే చూసాను కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాలేదు. బట్ యోక్ పార్ట్ అయితే మాత్రం, ఈ నెక్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ఈ నెక్ ప్యాటర్న్ అనేది చాలా నచ్చింది. బట్ నాకు పర్సనల్ గా ఫినిషింగ్ అనేది చాలా నచ్చాలి, అప్పుడే నేను వేసుకోగలను. సో ఫైనల్ గా డ్రెస్ విషయం అయితే ఇది. రిఫరెన్స్ పిక్ కి మీషోలోకి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు. ఎప్పుడు మీషోలో ఏంటంటే మనకి కొన్నిసార్లు చాలా చాలా సాటిస్ఫై అవుతాము, కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. బట్ దట్స్ ఓకే. బట్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అఫోర్డబుల్ గా దొరికేది మీషోలోనే కాబట్టి ఆల్మోస్ట్ మనం మీషోలో పర్చేస్ చేస్తాము. నేను పర్సనల్ గా మీషోలో పర్చేస్ చేస్తాను. సో మీషో వ్లాగ్స్ కూడా మన దాంట్లో మీరు చూసి ఉండొచ్చు, అన్బాక్సింగ్ వీడియోస్. సో ఇది మీషోకి సంబంధించిన కాదు, ఇది సెల్లర్. దాంట్లో ఉండే ఒక సెల్లర్, మేబీ ఒక సెల్లర్ వల్ల ఇది అంత అనిపించలేదు. నాకు పర్సనల్ గా ఇది అనిపించలేదు. నేను యాక్చువల్ గా స్క్రీన్ షాట్ ని స్కాన్ చేసుకుని ఇంకెవరి దగ్గర ఉన్నాయా అని కూడా చూసుకున్నాను, కానీ బట్
పక్కల దగ్గరే ఉంది. అందుకని చెప్పేసి అయితే పర్చేస్ చేసుకున్నాను. చూద్దాము అని చెప్పేసి. బట్ నచ్చితే కనుక ఖచ్చితంగా నేను ఉంచేసుకునేదాన్ని. మిగతా అంతా నాకు చాలా నచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే యోగ్ పార్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. సో ఫైనల్గా ఇది అనమాట రివ్యూ. ఇది నా పర్సనల్ రివ్యూ. సో మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే నచ్చితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. బై గైస్.